ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం భూమి మీద సంభవించినట్లు మంటలు, నిప్పు, ఫైర్ ఇతర గ్రహాల్లో కూడా కనిపిస్తుందా, ఉంటాయా అని చెప్పి తెలుసుకుందాం. మనం రోజు మన భూమి మీద చూస్తూనే ఉన్నాం. ఎక్కడో చోట అగ్ని ప్రమాదాలు జరగడం, దాని తర్వాత అడవులు తగలడిపోవడం, దావాగ్నులు, చాలా వరకు ఈ ఫైర్ ఉంటుంది మన భూమి మీద. ఇతర గ్రహాల్లో ఉందా అంటే ఖగోళ శాస్త్రజ్ఞులు, అంతరిక్ష పరిశోధకులు మన భూమి మీద తప్పించి మరి ఎక్కడ మేము ఫైర్ అన్నది చూడలేదు అన్నారు. ఫైర్ రావాలి అని అంటే 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, మండే పదార్థం కావాలి. ఆ పదార్థం సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు. ఘన ద్రవవాయు పదార్థాల్లో ఏదైనా సరే ఫ్యూయల్, అది మండడానికి సహకరించే పదార్థం. రెండోది ఆక్సిజన్, అంటే ప్రాణవాయు, మండడానికి దోహదపడేది ఆక్సిజన్, లేకపోతే ఆక్సిడైజర్, అంటే ఆక్సిజన్ విడుదల చేసే కెమికల్స్ ఏమైనా అనొచ్చు. మూడోది హీట్, వేడి. ఆ వేడి కూడా ఏంటి అంటే క్రిటికల్ టెంపరేచర్ అంటాం. మంటని ఉత్పత్తి చేయడానికి, ఉద్భవించడానికి సహకరించే వేడి ఉండాలి, క్రిటికల్ టెంపరేచర్. అప్పుడే మీకు మంట అన్నది పుట్టుకొస్తుంది. మన భూమి మీద సఫిషియెంట్గా ఈ మండే పదార్థాలు ఉన్నాయి. రెండోది ఆక్సిజన్ ఉంది. వాతావరణంలో ఆక్సిజన్ 20% ఉంది. అంతేకాకుండా చెట్లు అవి కూడా ఆక్సిజన్ని మనకి చూసినట్లయితే దాంతో వరకు ఉత్పత్తి చేస్తున్నాయి అన్నమాట. మూడోది సఫిషియెంట్ హీట్. అందుకనే మీరు అగ్గిపుల్లలు అవి చూడండి, ఇలా ఫ్రిక్షన్ ఇస్తే చాలు, 2 రాళ్ళు మనం కనుక కొట్టినట్టే ఐరన్తో ఉన్న రాయి కానీ లేకపోతే ఫ్లింట్గా ఇది ఉన్నవి కానీ మనం 2 కొడితే వెంటనే మంట వస్తుందన్నమాట. అలాగా అందుకని దీని మీద చాలుస్తుంది. అయితే ఇప్పుడు మనం ఇతర గ్రహాల గురించి ఆలోచిద్దాం. మనకి దగ్గరగా శుక్రగ్రహం ఉంది. శుక్రగ్రహంలో ఏమైనా ఉన్నాయా మంటలు అంటే లేదు. కారణం ఏంటంటే 98% అంతా కూడా అట్మాస్ఫియర్ కార్బన్ డయాక్సైడ్ ఉంది. కార్బన్ డయాక్సైడ్ మంటల్ని ఆర్పేస్తుంది, ఉద్భవించదు. అందుకని ఏ రకమైన ఆక్సిడైజర్స్ లేవు, కెమికల్స్ దానిలో లేవు. అందుకని ఆక్సిజన్ అసలు లేనే లేదు, కార్బన్ డయాక్సైడ్తో నిండిపోయి ఉంది. అందుకని శుక్రగ్రహం మీద మంటలు వచ్చే అవకాశం లేదు. రెండోది మన మార్స్, మన తర్వాత ఉన్నది అంగారగ్రహం. చూసుకున్నట్లయితే అక్కడ చాలా ఫీబుల్ అట్మాస్ఫియర్ ఉంది. దానిలో కూడా అసలు ఆక్సిజనే లేదు. ఆక్సిజనే లేదు, ఏ రకమైన ఆర్గానిక్ మెటీరియల్స్ కూడా లేవు. అందుకని అక్కడ దానిలో ఉండడానికి అవకాశం లేదు. ఇక మనకి చూసినట్లయితే జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఉన్నాయి. వీటిల్లో చూసినట్లయితే ఫుల్గా హైడ్రోజన్తో నిండి ఉంది. మన జూపిటర్ తీసుకుంటే హైడ్రోజన్ గ్యాస్తో ఫుల్గా నిండి ఉంది, అది కంబస్టబుల్. కానీ అక్కడ ఆక్సిజన్ లేదు, ఆక్సిడైజింగ్ మెటీరియల్ కూడా లేదు. అందుకని ఉండడానికి వీల్లేదు. సరే, మిగతావి చూసినట్లయితే మీథేన్తో నిండి ఉన్న పర్వతాలు ఇవే ఉన్నాయి, సముద్రాలు లాంటివే మన నెప్ట్యూన్లో కానీ యురేనస్లో కానీ చూస్తే. కానీ అక్కడ ఆక్సిడైజర్ లేదు అసలు. ఇంకోటి వాటికి సాలిడ్ సర్ఫేస్ లేదు. జూపిటర్ కానీ శాటర్న్ కానీ చూస్తే సాలిడ్ సర్ఫేస్ లేదు. అందుకని అక్కడ మంట వచ్చే ప్రసక్తే లేదు. దాని తర్వాత మనం దీనిలో చూసినట్లయితే ఈ ఉపగ్రహాలు ఉన్నాయి. దాంతో ఉపగ్రహాలు ఐఓ అన్నది ఒకటి ఉంది, దాంతో టైటాన్ అన్నది శాటర్న్కి ఉంది. వాటిల్లో మీథేన్ చాలా వరకు ఉంది. కానీ ఉపయోగం ఏముంది? ఆక్సిజన్ లేదు. సఫిషియెంట్ టెంపరేచర్ వస్తుంది వీటి నుంచి, సూర్యరశ్మి వస్తుంది వాటిల్లో, కానీ అక్కడ ఏవీ లేవు. కానీ వీటిలన్నిటిలోనూ అగ్నిపర్వతాలు ఉన్నాయి.
కొన్ని మూన్స్లో చూసినట్లయితే మన దీనిలో చూసినట్లయితే చాలా వరకు ఈ గ్రహాలు ఉపగ్రహాలు దాంతో మూన్స్ వీటిల్లో చూసినట్లయితే మనకి అగ్నిపర్వత అది మోల్టెన్ లావా. ఫైర్ రావడానికి దీనికి సంబంధం లేదు, అదొక స్థితి, అదొక కెమికల్ రియాక్షన్. వాటిల్లో నుంచి మోల్టెన్ లావా ప్రసరిస్తుంది. అందుకని మన భూమి మీద మాత్రమే చూసినట్లయితే భూమి గోళం అంతా కూడా మనకి 100 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలి ఉంది. ఆ గాలిలో 20% ఆక్సిజన్ ఉంది. అంతేకాకుండా ఫుల్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్, ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫోటోసింథసిస్ వలన ఆ ప్లాంట్స్ కూడా ఆక్సిజన్ డెవలప్ చేస్తాయి. దాంతో కార్బన్, బొగ్గు, ఈ ప్లాంట్స్ అన్నీ కూడా చెక్క, ఇది ఏదైతే ఉందో అవన్నీ వృక్షాలు ఎండిపోయిన తర్వాత పచ్చివి కూడా ఏమున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి. అందుకని ఒక్కసారి కనుక ఈ ఆర్గానిక్ మెటీరియల్ బర్న్ అవడం మొదలుపెడితే ఫ్యూయల్ కింద తయారైపోతుంది, గ్యాస్ కింద తయారైపోతుంది. ఎప్పుడైతే గ్యాస్ కింద వాటర్ తయారవుతుందో సఫిషియెంట్ హీట్, క్రిటికల్ టెంపరేచర్ ఒక్కసారి అంటుకుంది అంటే ఈ ఆర్గానిక్ మెటీరియలే ఫ్యూయల్ కింద మారిపోతుంది. కొవ్వొత్తి ఉదాహరణ, విక్కు ఉంటుంది. మీరు విక్కుని ముందు వెలిగిస్తారు, వెలిగించేసరికి ఏం చేస్తుంది విక్కు, ఈ కొవ్వుని అంతటిని తీసుకుని ఫ్యూయల్ అది బండుతూ ఉంటుంది, కొవ్వు అలాగే ఉంటుంది ఒత్తి. అయితే ఏముంది, ఈ ఫ్యూయల్ తగ్గిపోతున్న కొద్ది ఒత్తి పై భాగం డ్రై అయిపోతుంది కాబట్టి అది బర్న్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని అక్కడేమో ఫ్యూయల్ మన అగ్గిపుల్లతో వెలిగిస్తున్నాం. అగ్గిపుల్ల ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆక్సిడైజింగ్ మెటీరియల్ ఆక్సిజన్ అవన్నీ ఉండడం, రెండోది దానిలో ఈ నిప్పు పుట్టించే ఇది ఉండడం. ఒక శాండ్ పేపర్ మీద కానీ గరుకు దాని మీద కానీ అగ్గిపుల్ల గీస్తే వెంటనే మండుతుంది. మీకు గోడకు కూడా రాయిగానే అగ్గిపుల్ల ఇది అవుతుంది అన్నమాట. అందుకని ఫైర్. ఇంకోటి ఫైరు ఒక్కసారి స్టార్ట్ అయితే 30 సెకండ్లో డబల్ అయిపోతూ ఉంటుంది, ఎక్స్పెరిన్షియల్గా డబల్. అందుకనే మనం వెంటనే ఆపలేం. అందుకని ఫైర్ రావడానికి ముందు ముఖ్యమైనది ఏంటంటే మన భూమి మీద మాత్రమే ఈ ఫైర్, మనకి నిప్పు ఉంది, నిప్పు మంట. అందుకని ఇతర ప్లానెట్స్లో ఎక్కడ, మూన్స్లో కానీ ఎక్కడా లేదు. దీనికి ముఖ్యంగా కావాల్సింది ట్రయాంగిల్ అంటారు. ఈ ట్రయాంగిల్ అంటే ఫ్యూయల్ కావాలి, దాంతో ఆక్సిజన్ కావాలి మండడానికి, దాని తర్వాత టెంపరేచర్ కావాలి, హీట్. ఇవి 3 ఉంటేనే ఫైర్ పుడుతుంది. ఏ ఒక్కటి లోపించినా తీసేస్తాం. అందుకని మనం ఫైర్ సర్వీస్ చూసినప్పుడు ఏం చేస్తుంది, నీరు జరుగుతారు ముందు, లేకపోతే ఫైర్ ఎక్స్టింగ్విషర్లో మనం చూసినట్లయితే ఆక్సిజన్ని డీఆక్సిడైజ్ చేయడం. అందుకని కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి మనం స్ప్రే చేస్తాం. ఆక్సిజన్ యొక్క కంటెంట్ తగ్గించేసేయడం, దాంతో కూల్ చేయడం, టెంపరేచర్ తగ్గించడానికి నీళ్లు చల్లుతాం. ఏదైనా మంట ఆపాలంటే ఏం చేస్తాం, మనం పొయ్యిలో వాటిల్లో ఒక్కసారిగా నీళ్లు పోస్తాం. ఎందుకని, టెంపరేచర్ కూల్ డౌన్ అయిపోవడానికని. అదే మీరు కనుక చూడండి, ఏదైనా ఒక గిన్నెలో ఆయిల్ పెట్టి బూర్లు ముక్కుట్లో వాటిల్లో సాధారణంగా చాలామంది వంట చేసేప్పుడు మర్చిపోతుంటారు. ఆ పైన క్రిటికల్ టెంపరేచర్ రాగానే ఆ ఆయిల్ వేపర్ అంతా కూడా అంటుకుపోతూ ఉంటుంది, వేపర్ అంతా కూడా అంటుకుంటుంది. అందుకని ఫ్యూయల్ కావాలి, ఫ్యూయల్ ఏ రకంగా ఉండొచ్చు. రెండోది ఆక్సిజన్ ఉండాలి, మండడానికి కావాల్సిన సఫిషియెంట్ అమౌంట్ ఆక్సిజన్. మూడోది టెంపరేచర్, క్రిటికల్ టెంపరేచర్. ఒక్కసారి మంట అంటుకుంటే మీరు ఒక చెక్కని అంటిస్తారు అనుకోండి, అంటిస్తే అది మండుతూ ఉంటుంది. నెక్స్ట్ మిగతా ఉన్న భాగం అంతా కొవ్వొత్తిలాగా ఇది ఫ్యూయల్ని సప్లై చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్యూయల్ సప్లై చేస్తూ ఉంటుందో భూమి నిండా చుట్టూ అంతా ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సిజన్ ఎలాగ తోడుపొట్టు వచ్చి మంట పెరిగిపోతూ ఉంటుంది, మండుతూ ఉంటుంది. అందుకని ఫైర్ కంట్రోల్ కండిషన్లో ఉండాలి అని అంటే అలాగే మీరు ఏదైనా ఆయిల్ ఒక సిలిండర్స్ ఉన్నాయి ఎక్స్పెరిమెంట్ చేయడానికి, దానిలో ఈ మన ఏదైనా పారాఫిన్ కానీ ఇలాంటివి కానీ పెట్టి మీరు గట్టిగా ఒత్తుతారనుకోండి, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది.
అవగానే వెంటనే ఫైర్ వచ్చి ఎనర్జీ. అదే పిస్టన్. ఇప్పుడు పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్లు, ఆయిల్ ఇంజన్లు తయారు చేశారంటే మనం అందులోకి పెట్రోలో, డీజిలో, కిరోసినో, ఫ్యూయలో, సిఎన్జి గ్యాసో ఏదో ఒకటి మనం పంపి గట్టిగా ఒత్తినట్లయితే వెంటనే హీట్ ప్రొడ్యూస్ అయ్యి దాని తర్వాత అది ఎక్స్పాండ్ అవుతుంది, ఎనర్జీ. అందుకని ఎనర్జీ వచ్చేస్తుంది. ఫైర్ ఇస్ అన్ ఎనర్జీ. ఎనర్జీ దీని మీద తీసుకురానికి. అందుచేత ఏ ఇతర గ్రహాల్లోనూ ఒకటి ఉంటే ఒకటి లేదు, ఒకటి ఉంటే ఒకటి లేదు. ఫ్యూయల్ ఇప్పుడు మీథేన్ గ్యాస్తో నిండి, హైడ్రోజన్ గ్యాస్తో నిండినవి ఉన్నాయి. అందుకని ఉన్నప్పటికీ ఆక్సిజన్ లేదు అక్కడ. ఆక్సిజన్ అన్నది కేవలం మన భూమి మీద మాత్రమే ఉంది. అందుచేత మన భూమి మీద మాత్రమే మంట కనిపిస్తుంది. ఖగోళ విజ్ఞాన శాస్త్రజ్ఞులు కానీ, దాంతో అంతరిక్ష పరిశోధకులు కానీ, మరి ఏ ఎక్సో ప్లాంట్లో కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు సూర్యుడు ఎందుకు మండుతున్నాడు అంటే అది న్యూక్లియర్ రియాక్షన్, న్యూక్లియర్ ఫ్యూజన్. దానివలన అలాగే ఈ నక్షత్రాల్లో వచ్చేది కూడా అదే. ఎప్పుడైతే మనకి అందుకని తెలిసినంతవరకు ఒక్క భూమి మాత్రమే లివింగ్ ప్లానెట్, ఇక్కడ మాత్రమే ప్రాణం ఉంది. ఆ ప్రాణాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనది. ఫైర్ను కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనది. లేకపోతే ఫారెస్ట్ ఫైర్ వచ్చి బర్న్ అయిపోతూ ఉంటాయి. రోజు ఎక్కడో చోట అగ్ని ప్రమాదాలే, ఫ్యాక్టరీల్లో కానీ, దాంతో మన ట్రాన్స్పోర్ట్లో కూడా చూస్తున్నాం మనం. అందుకని ఫైర్కి కావాల్సింది మూడే. ఒకటి ఫ్యూయల్, రెండోది ఆక్సిజన్, మూడోది ఆక్సిడైజర్, ఏదైనా సరే ఆక్సిజన్ అని ఆక్సిడైజర్, మూడోది హీట్. ఆ హీట్ కూడా క్రిటికల్ టెంపరేచర్. క్రిటికల్ టెంపరేచర్ వస్తే బర్న్ అయిపోతున్నాను అన్నమాట. అందుకని ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.